తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అంటే ఒక బ్రాండ్. ఆయన కేవలం మాటలతోనే మంటలు పుట్టిస్తారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన మాటలే ఫ్యూయల్. ఎప్పటికైనా ఆయనకు కౌంటర్ ఇచ్చేవారు వస్తారా అన్న సందేహాలు ఒకప్పుడు ఉండేవి. రేవంత్ రెడ్డి రాకపోతే చాలామంది కేసీఆర్కు ధీటైన లీడర్ అనుకున్నారు. ఇప్పుడు ఆయన మరింత రాటుదేలుతున్నారు. ఒక్క కేసీఆర్కే కాదు, తన మీదకు ఎంతమంది వచ్చినా వారందరికీ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. పాలనా పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలున్నా రాజకీయంగా మాత్రం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ తన మాటల ద్వారానే సాధిస్తున్నారు. ఓటమి తర్వాత బయటికి రాకుండా అప్పుడప్పుడు కేసీఆర్ పార్టీ కార్యకర్తలతో కొంత ఫామ్ హౌస్లోనే కొంత సమావేశం ఏర్పాటు చేసుకోవటం, ఎవరో రికార్డ్ చేసిన వీడియోలను లీక్ చేస్తున్నారు తప్ప అందులో కేసీఆర్ కాస్త తనదైనటువంటి శైలిలో మాటల్ని, బీఆర్ఎస్కు హైప్ ఇచ్చేందుకు కొన్ని డైలాగుల్ని వాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఆయన గట్టిగా కొడతామన్న మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో రేవంత్ కౌంటర్ ఇచ్చారు. సరిగ్గా నిలబడే పరిస్థితి లేని కేసీఆర్ గట్టిగా కొడతావా అంటూ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకి రేవంత్ ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడేటప్పుడు మధ్యలో ఆయన అనే మాటలకు అందరూ నవ్వేవారు. ఇప్పుడు రేవంత్ ఇస్తున్న కౌంటర్లకు నవ్వుతున్నారు. ఒక్క కేసీఆర్కు కాదు, బండి సంజయ్కు కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చి పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతున్నారు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఎక్కువ మాట్లాడితే బీజేపీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామని, పద్మ అవార్డులని ఎలా ఇప్పించుకోవాలో తమకు తెలుసని రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్కి. మామూలుగా ఎదురు విమర్శలు చేయటం కాదు, వారికి గుక్క తిప్పుకోలేని కౌంటర్ ఇవ్వడంలో రేవంత్ తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. పాలన విషయంలో రేవంత్పై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఆర్థికంగా సవాలు ఎదుర్కొంటున్నా ఎన్నికల హామీలను నెరవేర్చుకోవాల్సిన పరిస్థితిలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయినా రాజకీయంగా మాత్రం ఆ ఒత్తిడి కనిపించడం లేదు. ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరినీ సింపుల్గా ఒంటి చేత్తో ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్.